హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో బెండకాయ ఉల్లి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. బెండకాయతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించబోయి ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రసంతో కూడా పని లేకుండా రైస్లోకి బాగా కలుస్తుంది. పిల్లల లంచ్ బాక్సుల్లో చేసే కర్రీస్లోకి ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బెండకాయని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని ఈ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ కూర కోసం 1/2 కిలో వరకు బెండకాయలు తీసుకున్నాను. కర్రీ కోసం స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని దీనిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/4 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి ముక్కలు వేగిపోయాక దీనిలోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని లైట్గా వేయించుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కూర పైన మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల వచ్చే వేపర్కి బెండకాయలు ఇంకా జిగురుగా అయిపోతాయి. బెండకాయ ఇలా వేగిపోయాక దీనిలోనే 1 టేబుల్ స్పూన్ చిక్కగా తీసిన చింతగుజ్జుని వేసుకోవాలి. చింతగుజ్జు వేయడం వల్ల కర్రీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దీనిని కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందులోని రుచికి తగినంతగా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. దీనిని మరొక 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. కర్రీలో ఇలా జిగిరిపోయి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాక దీనిలో 1 టీ స్పూన్ పల్లి పొడి లేదా జీడిపప్పు పొడి అయినా వేసుకోండి. దీనిని బాగా మిక్స్ చేసుకుని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. కర్రీలోంచి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, పుల్ల పుల్లగా టేస్టీ బెండకాయ ఉల్లి కూర రెడీ. ఈ కర్రీ నార్మల్ కర్రీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. బెండకాయతో ఎప్పుడు చేసే కూరలు బోర్ అనిపించినప్పుడు ఈ స్టైల్లో ఒకసారి కర్రీ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.